కలియుగ అర్జునుడు వస్తున్నాడంట నంద్యాలకు. మరి కలియుగ అర్జునుడు వస్తున్నాడా లేకపోతే కలియుగ రాక్షసుడు వస్తున్నాడా ప్రజలే చెప్పాలి. ఇంకో మాట అంటారు ఇక్కడంట, పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు అని ఎవరైనా ఈ లోకంలో అనగలుగుతారా? ఆయన పేదవాడైతే అసలైన పేదవాడు ఏమనుకోవాలి, ఇంకా ఏమనాలా? ఇది పేదవాడికి పెత్తందారులకు మధ్య యుద్ధం కాదు, ఇది కేవలం పేదవాడికి రాక్షసులకు మధ్య యుద్ధం ఈ 5 సంవత్సరాలు జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం ఎన్నో హామీలు ఇచ్చారు. మరి రేపు నంద్యాలకు వస్తున్నారంట ఆయన. ఏ హామీలను నెరవేర్చారో చెప్పమని చెప్పండి. ఈరోజు జాబులు ఇప్పిస్తాను, దాదాపు సంవత్సరానికి 4 లక్షల జాబులు ఇప్పిస్తాను అని అన్నారు. మరి ఎన్ని జాబులు నంద్యాల పార్లమెంట్లో ఇప్పించారు అని అడుగుతున్నాను నేను. ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు నంద్యాల పార్లమెంట్లో అని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఉన్న పరిశ్రమలలో కూడా మన లోకల్ వాళ్ళు జాబులో పెట్టుంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇచ్చిన పరిశ్రమలలో మన లోకల్ పిల్లలను జాబులలో పెట్టుంటే వాళ్ళను తీసేసి ఎక్కడో డబ్బుల కోసం బీహార్ నుంచి ఒరిస్సా నుంచి వచ్చిన పిల్లలకు జాబులు ఇప్పించారు. ఇదా మరి అభివృద్ధి అంటే? లేదంటే ఇక్కడ కరెంటు ఛార్జీలు సంవత్సరంలో 9 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. ఈ కేవలం కరెంటు పైనే 64 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులో ఉన్నాం మనం. ట్రూ అప్ ఛార్జీల పేరుతో, లేదంటే స్పీడ్ మీటర్లో ఏదో మీటర్లు చెప్తారు, మీటర్లు పెడుతున్నామని చెప్తారు. ప్రజల నుండి ఆఖరికి పన్నులు, చెత్త పన్నులు, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. మరి శాండ్ మాఫియా, శాండ్ కానీ ఎర్ర మట్టి కానీ ఈరోజు ఏమన్నారు? ఆ రోజు శాండ్ ఎక్కడైతే ఇల్లీగల్గా ఏదైనా ఉంది అంటే అది ఆపేస్తాము, అది అరికడతాము అని అన్నారు. ఆ రోజు ఏం జరగలేదు. కానీ ఈరోజు మటుకు కేవలం ఆ శాండ్ దున్నుకోవడానికని చెప్పి గేట్లు కూడా వదలని పరిస్థితి. ఈరోజు కరువు ఎందుకు వచ్చింది? ఇంత కరువు ఎందుకు వచ్చింది? నీళ్లు లేక ఎందుకు అల్లాడిపోతున్నారు అంటే కేవలం వాళ్ళు ఇసుక దున్నుకోవడానికని చెప్పి గేట్లు వదలకుండా, లేకపోతే ఎప్పుడు ఏ టైంలో సకాలంలో గేట్లు వదలకుండా చేస్తున్న పని ఇది. అలాగే ఈరోజు ఆయన ఒకటే సమాధానం చెప్పాలా, అమ్మఒడి అని చెప్పారు. మరి అమ్మఒడి ఎవరెవరికి అందిందండి? ఆయన ఏమన్నారు? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అమ్మఒడి ఇస్తాను అని అన్నారు. మరి ఏమైంది అమ్మఒడి? అన్నా క్యాంటీన్లు ఆ రోజు పేదవాడి కడుపు నిండేది 5 రూపాయలతో, అది కొనసాగిస్తాను అని చెప్పారు. మరి అన్నా క్యాంటీన్లు ఏమైనాయండి? వెంటనే తీసేశారు. అట్లాగే ఈరోజు మన ఉద్యోగస్తులు ఉన్నారు, డిఏలు సకాలంలో ఇస్తానన్నారు, ఏమైంది? సిపిఎస్ రద్దు చేస్తానన్నారు, మరి ఏమైంది? ఇవన్నీ జవాబులు ఇవ్వమనండి. మొన్న పాపం మెగా డిఎస్సి ఇవ్వండి నాయనా అని మొత్తుకుంటే నెక్స్ట్ డే ఇచ్చేసాం మెగా డిఎస్సి అని ఒక బాటిల్, లిక్కర్ బాటిల్ మెగా డిఎస్సి పేరుతో రిలీజ్ చేస్తారు. ఇది ఏమన్నారు? మద్యపాన నిషేధం చేస్తానన్నారు. ఈరోజు కల్తీ మద్యం, నేను ఒక డాక్టర్ని, కల్తీ మద్యం అమ్ముకుంటూ ఎంతమంది చనిపోయారో నాకు తెలుసు. దాదాపు 30,000 మంది లివర్ చెడిపోయి చనిపోయి ఉన్నారు. 35 లక్షల మంది బాధితులు ఉన్నారు ఈ కల్తీ మద్యానికి. ఈరోజు ఆడవారి జీవితాలను నాశనం చేయడానికి ఈ కల్తీ మందుని అమ్ముతున్నారు. లేదంటే డ్రగ్స్, మొన్న నాకు తెలిసి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా డ్రగ్స్ పట్టుబడినారు. 1000 కోట్ల డ్రగ్స్. ఏమన్నా వీళ్ళు ఈ కల్తీ మందులో ఆ డ్రగ్స్ కలిపి బానిసలుగా మార్చాలి, ఎన్నికలకు ఓట్లు వేయాలా, మళ్ళీ ఆ మద్యం రావాలని చేస్తున్న నాటకాలా ఇది అని నాకు డౌట్ వస్తుంది. ఈరోజు ఒకటే ప్రశ్న, నంద్యాల పార్లమెంటులో ఉన్న వారందరూ నుంచి ఒకటే ప్రశ్న, ఈరోజు ఏం చేశారని ఏ మొహం పెట్టుకొని మళ్ళా నంద్యాల పార్లమెంట్లో ఓట్లు అడగడానికి వస్తున్నారు?
ఏం చేసినారని. సంక్షేమం ఏ ప్రభుత్వం అన్నా చేస్తుంది, అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సంక్షేమం ఏ ప్రభుత్వం అన్నా చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీనే ఎక్కువగా ఇచ్చిన ప్రభుత్వం ప్రజలకు. మరి అదే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. అలాగే అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ఇంకా ఏ రాష్ట్రంలోనూ ఏ గవర్నమెంట్ కూడా చేయలేని అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేసింది. కాబట్టి ప్రజలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, సంక్షేమ పథకాలకు ఒక్కటే మీరు ఓట్లు వేస్తున్నారంటే గమనించుకోండి, మన పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి, ఇక్కడ మన బ్రతుకులు బాగుపడవు. కాబట్టి ఇక్కడ నాకు తెలిసి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నారంటే, పాపము గోల్డ్ మెడల్ ఇంజనీరింగు డిగ్రీ చదువుకున్న వాళ్ళు గోల్డ్ మెడలిస్ట్ ఈరోజు రోడ్డున పడ్డారు. ఏమి ఇచ్చారు? గోల్డ్ మెడల్ అంట, ఆయన బ్రాండు. స్పెషల్ స్టేటస్ గురించి అడిగే దిక్కు లేదు, కానీ స్పెషల్ స్టేటస్ అని లిక్కర్ బాటిల్ బ్రాండ్. మొన్న వైనాట్ 175 అన్నారు. నాకు తెలిసి నంద్యాల పార్లమెంటుకి వైనాట్ 175 లిక్కర్ బాటిల్ని ఆవిష్కరించడానికి మా నంద్యాల పార్లమెంటుకు వస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇక్కడ. అంతేగాని మాకు ఏం హామీలు ఇచ్చారు, మీరు ఏం చేశారు? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నీళ్లు లేక చచ్చిపోతున్నాము నంద్యాల పార్లమెంట్లో ప్రజలందరూ. కాబట్టి మీరు ఏమి ఇచ్చారు, ఏం మంచి చేశారో మాట్లాడిన తర్వాత నేను ఈ బటన్ నొక్కాను, ఆ బటన్ నొక్కానని మాట్లాడొద్దండి. మీకు బటన్ మోహన్ రెడ్డి గారు అని పేరు వచ్చింది పాపం ఈ నంద్యాల పార్లమెంట్లో. కాబట్టి బటన్ నొక్కాను అని రేపు చెప్పకండి, మీరు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారని మాత్రం చెప్పండి. అది మా డిమాండ్. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ బాయ్ బాయేంద్ర భార్గవ్ గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.